దీనికి ఉన్నంత చెడ్డ పేరు వేరే ఏ మ్యాక్రో న్యూట్రియంట్ కూడా ఉండదేమో. అదే ఫ్యాట్స్. ఫ్యాట్ తినడం వల్లనే మనం ఫ్యాటీగా అవుతామా? మనం ఫ్యాటీగా అవ్వడానికి మెయిన్ రీజన్ ఫ్యాట్స్ ఏనా? దీనికి ఆన్సర్ అస్సలు కాదు. ఫస్ట్ మెయిన్ బేసిక్ పాయింట్ ఏంటి అంటే, మనం ఏది తిన్నాక అది కరిగించకపోతే ఫ్యాట్స్ కిందే స్టోర్ అవుతుంది. ఈవెన్ అది ప్రోటీన్ అయినా, కార్బ్స్ అయినా, ఫ్యాట్స్ అయినా. కాకపోతే కార్బ్స్ అండ్ ప్రోటీన్, 1 గ్రామ్ ఆఫ్ కార్బ్ కి ప్రోటీన్ కి 4 క్యాలరీస్ శక్తి వస్తే మనకు ఫ్యాట్స్ కి 9 క్యాలరీస్ శక్తి వస్తుంది. డబల్ ఇన్ క్యాలరీస్ అనమాట. సో నీకు స్టోర్ అయ్యే ఛాన్స్ కూడా ఇది డబల్ ఉంటుంది. సో దానివల్లే దీనికి అంత చెడ్డ పేరు. బట్ కాకపోతే మెయిన్ పాయింట్ ఏంటి, మర్చిపోతున్నాం ఏంటి అంటే, మనం ఏది తిని కరిగించకపోయినా సరే అది ఫ్యాట్స్ కిందే స్టోర్ అవుతుంది కదా. యాక్చువల్గా మన బ్రెయిన్ 60% కవర్డ్ విత్ ఫ్యాట్స్. గట్టిగా చెప్పాలంటే ఇట్ రిలైస్ ఆన్ హెల్తీ ఫ్యాట్స్ టు ఫంక్షన్ ప్రాపర్లీ. లాంగ్ అండ్ లో ఇంటెన్సిటీ వర్కౌట్స్ లో మన బాడీకి ఫ్యాటే ఫ్యూయల్ గా యూజ్ అవుతూ ఉంటుంది. సో ఫ్యాట్స్ ఒక్కదాన్నే బ్లేమ్ చేయకుండా, మనం ఫ్యాట్ అవ్వడానికి ఫ్యాట్స్ ఒక్కదాన్నే బ్లేమ్ చేయకుండా ఎంత కావాలో అంత తీసుకోండి ఫ్యాట్స్ అనేది. సో ఫోకస్ ఆన్ హెల్తీ ఫ్యాట్స్ అనమాట. ఇవి నట్స్ లో కానీ, సీడ్స్ లో కానీ, ఆలివ్ ఆయిల్ లో కానీ, ఇలా ఎగ్జాంపుల్ ఇలాంటివి హెల్తీ ఫ్యాట్స్ తీసుకోండి. అన్ని బ్యాలెన్స్ గా తీసుకోండి. కార్బ్స్ తీసుకోండి, ప్రోటీన్ తీసుకోండి, ఫ్యాట్స్ తీసుకోండి, ఫైబర్, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి అవసరమే. ఎక్సర్సైజ్ ప్రాపర్లీ. ఓకే, ఫ్యాట్స్ తీసుకోకపోతే ఏమవుతుందో నెక్స్ట్ వీడియోలో